సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి టేస్ట్ అట్లాస్. సో క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసిందనమాట, ఈ టేస్ట్ అట్లాస్ అనే జాబితాను. సో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్కి 12వ స్థానం లభించింది, యుఎస్ఏకి 13వ స్థానం లభించింది. మరి మొదటి స్థానం ఎవరికి లభించింది అంటే గ్రీస్ అనమాట. సో గ్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా 12th ప్లేస్లో, యుఎస్ఏ 13th ప్లేస్లో ఉంది. అలాగే ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో ముంబై 5th ప్లేస్లో ఉందన్నమాట. సో ముంబైలో ఉన్నటువంటి వడాపావ్, పావు భాజీకి మంచి రేటింగ్స్ అనేది వచ్చింది. అట్లాగే ఢిల్లీ వచ్చేసి 45th ప్లేస్లో ఉంది, హైదరాబాద్ 50 ప్లేస్లో ఉంది, హైదరాబాద్ బిర్యానీకి అత్యధికంగా రేటింగ్ వచ్చిందనమాట. చెన్నై వచ్చేసి 75th ప్లేస్లో ఉంది, దోశ, ఇడ్లీ, చెట్టినాడు కూర వీటికి అత్యధికమైనటువంటి రేటింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ అనమాట. సో గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేశారు తొలి సోలార్ బస్ స్టేషన్ని. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ అండ్ సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందనమాట. అయితే సూరత్లోని అల్థాన్లో 1.60 కోట్ల వ్యయంతో జర్మన్ సంస్థ యొక్క సహకారంతో చేపట్టిందనమాట ఈ బస్ స్టేషన్ నిర్మాణం అనేది. ఓకేనా. సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మోదీకి ఘన అత్యున్నత అవార్డు. ప్రధాని మోదీకి ఘన అత్యున్నత పురస్కారమైన ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘన అనే అవార్డుతోటి ఆ దేశం సత్కరించింది. విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల నాయకత్వాన్ని గాను ఈ అవార్డు అనేది లభించిందనమాట. అలాగే ఘనా రాజధాని అక్రాలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహిమా మోదీకి ఈ అవార్డు అందించారనమాట. అంటే ఈ ఘనా యొక్క అధ్యక్షుడు ఎవరు అని అంటే జాన్ ద్రమాని మహామా అనమాట. సో ఇతను మోదీకి ఈ అవార్డు అనేది అందించడం జరిగింది. ఈ అంతర్జాతీయ వృద్ధిలో భారత్ యొక్క వాటా 16% ఉంది అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఘనాలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి షుగర్ లోఫ్ అనాస పండు కంటే కూడా భారత్ ఘనా స్నేహం అనేది తీయనిది అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికి గాను 2023 ప్రతిభా పురస్కారాలు 12 మందికి ప్రకటించారనమాట. ఈ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఈ అవార్డుతో పాటు 20,116 రూపాయల నగదును కూడా అందిస్తారనమాట. అయితే ఎలనాగా వచ్చేసి కవిత కేటగిరీలో ఎలనాగా అనమాట, విమర్శ కేటగిరీలో ప్రబల జానకికి, చిత్రలేఖనం వచ్చేసి ఆచార్య లక్ష్మీరెడ్డికి, నెక్స్ట్ శిల్పం కేటగిరీలో సంపత్ రెడ్డి, నృత్యంలో పేరిని రమేష్ లాల్, సంగీతంలో హరిప్రియ, అట్లాగే పత్రికా రంగంలో కాసుల ప్రతాపరెడ్డి, నాటకంలో వచ్చేసి గుమ్మడి గోపాలకృష్ణ, జానపదం వచ్చేసి కడకంచి పాపయ్య, నెక్స్ట్ అవధానం వచ్చేసి ధూళిపాల మహాదేవమణి, రచయిత్రి వచ్చేసి ఆచార్య కె మలయవాసిని, నవల ఆర్ కథ వచ్చేసి శాంతినారాయణ అనమాట. ఈ 12 కూడా సురవరం ప్రతాపరెడ్డి అవార్డ్స్ అనేది వచ్చింది. ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో జననాలు ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ముంబై వాళ్ళు, నెక్స్ట్ యూకే, ఐర్లాండ్ వీళ్ళందరూ కలిసి పరిశోధన చేశారనమాట. సో భారత్లో జననాల గురించి భారత్లో 13% చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని, 17% పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారని చెప్పేసి సర్వే నిర్ధారించింది. అయితే ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం ఏంటి అంటే వాయు కాలుష్యం అనమాట. సో పంజాబ్లో అత్యధికంగా 22% మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మించారనమాట. నెక్స్ట్ 2019-21 మధ్య జరిగినటువంటి కాన్పుల యొక్క డేటా ప్రకారము గర్భిణులు PM2.5 ధూళికణాలు ఎక్కువగా పీలిస్తే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం అనేది 40% ఉంటుందంట. అలాగే నెలలు నిండక ముందు పుట్టే అవకాశం 70% అధికంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూపీ, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఓకేనా, ఈ 5 రాష్ట్రాల్లో, ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో PM2.5 కాలుష్యం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి నివేదిక తెలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లో 39%, ఉత్తరాఖండ్లో 27%, రాజస్థాన్లో 18%, ఢిల్లీలో 17%. సో ఇంతమంది కాన్పులు అనేవి నెల నిండక ముందే జరిగాయన్నమాట. సో ఈ రాష్ట్రాల్లో. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.